వాట్ ఈజ్ యువర్ నేమ్? రాకేష్. వాట్ ఈజ్ యువర్ నేమ్? పూర్ణచంద్. ఓకే, మీ ఇద్దరికరా ఒక కాంపిటీషన్ పెడుతున్నాను రా. ఓకే, ఏం కాంపిటీషన్ అంటే బయట గ్రిల్ ఉంది కదా, గ్రిల్ బయట అక్కడ దాకా పరిగెత్తుకొని వెళ్ళి ఎవరు ముందు వస్తారనేది పందెం. ఇటు రాకేష్ వర్సెస్ పూర్ణచంద్. గేమ్ స్టార్ట్ చేద్దామా? నేను 1 2 3 చెబుతాను రా, మీరు 3 చెప్పగానే అర్థమైందా ఆ చివరికి వెళ్ళి దాన్ని టచ్ చేసి మళ్ళీ నాకు అడిగి రావాలి. రెడీ? 3 2 1 మూవ్. అరే గెస్ అయ్యండి రా, ఎవరు గెలిచి ఉంటారా? లేరా పూర్ణచంద్, దారా. రాకేష్ నువ్వురారా, అటుపక్క నిలబడరా. ఈ పక్క అండి. సరే, అరే నువ్వు కవర్ అవ్వట్లేదు అసలు. అరే పూర్ణచంద్కి రాకేష్కి కాంపిటీషన్ పెడితే ఎవరు గెలిచారా? ఎందుకని పూర్ణచంద్ గెలిచాడరా? వాడు చాలా పొడవుగా ఉన్నాడు. ఓకే, ఇలా మన బాడీలో కూడా కొన్ని సెల్స్ చాలా పొడవుగా ఉంటాయి. గెస్ ఇట్, వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఇట్? నెర్వ్ సెల్స్. ఎందుకని నెర్వ్ సెల్స్ పొడవుగా ఉంటాయి? అలా పొడవుగా కాకుండా పొట్టిగా ఉంటే వచ్చే నష్టం ఏంటి? పొడవుగా ఉంటే ఏమయ్యాడు? బాగా ఫాస్ట్గా పరిగెత్తి వచ్చేసాడు. అదేవిధంగా మన బాడీలో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ క్యారీ ఆన్ చేయాలంటే సెల్ పొడవుగా ఉంటే త్వరగా క్యారీ ఆన్ చేస్తుంది, త్వరగా పంపిస్తుంది, త్వరగా తీసుకొస్తుంది. దట్స్ వై సమ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ లైక్ నెర్వ్ సెల్స్ ఆర్ వెరీ లాంగ్ ఇన్ స్ట్రక్చర్ లైక్